ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 5 నుండి చదువుతాను. రాజు అయినటువంటి హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా, యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును. అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును. తన దేశమందు కత్తి చేత అతనిని కోలజేసేదను. కళ్ళు మూసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీ పరిశుద్ధమైన సజీవమైన శ్రేష్ఠ నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ మాట కొరకు ఆతృతతో ఆరాటముతో నీ సన్నిధికి వచ్చాం. తండ్రి, మాతో మాట్లాడండి, మమ్మను బలపరచండి. చీకటియమైనటువంటి కార్యములన్నిటినీ యేసు నామములో విలయపరచండి. తండ్రి, మీ కృపా బాహుళ్యము చొప్పున మమ్మను బలపరచండి. మీ ఆత్మ స్వాధీనమందు మమ్మను ఉంచండి. చక్కగా వినడానికి, చక్కగా గ్రహించుకోవడానికి మీ కృప ఇవ్వండి. అత్యున్నతుడా, ప్రతి మాట విశదపరచండి. నా జ్ఞానం కాదయ్యా, నేనే పాటి దాన్ని. సంపన్నుడా, మీ కృపా బాహుళ్యమును బట్టి మమ్మను బలపరిచి భద్రపరచమని, సైతానీయమైన కార్యములు యేసు నామములో దూరపరచమని, నిర్మూలపరచమని మమ్మను మీ హస్తాలకు అర్పిస్తూ, మీరు మాత్రమే మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. సహాయం చేయమని యేసు నామములు అడిగి వేడుకుని పొందుకుని నాము తండ్రి, ఆమేన్. చూడండి అమ్మ, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, రాజైన హిజ్కియా దేవుడు సన్నిధిలో ఒక ఉపద్రవం విషయంలో ప్రార్థన చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు. చాలా గొప్ప ఉపద్రవం. దాని విషయంలో దేవుడు సన్నిధిలో మొరపెడుతున్నాడు. గొప్ప ఉపద్రవం వచ్చింది. దేవుని సన్నిధిలో ఉపద్రవం విషయంలో మొరపెడుతున్నాడు. హిజ్కియా గురించి మనం ధ్యానం చేసాం చాలా సందర్భాల్లో. మామూలు మొర్ర కాదు అది. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, భయానకమైనటువంటి స్థితిగతుల్లో అతడు దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. హల్లెలూయా. అవి ఎలాంటి పరిస్థితులు అంటే, ఏ దేవుడి మీద అయితే హిజ్కియా ఆధారపడ్డాడో, హిజ్కియాను బట్టి తన దేశ ప్రజలు ఆధారపడ్డారో, ఆ దేవుడే మమ్మల్ని మీ దేశానికి పంపాడు అని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏమనమ్మా, ఏమని? అసలు మీరు ఏ దేవుడిని అయితే నమ్ముకుంటున్నారో, ఏ దేవుడైతే మా దేవుడు కాపాడతాడు, మా దేవుడు కాపాడతాడు అంటున్నారో, నిజానికి ఆ దేవుడు ఏం చేశాడు? మమ్మల్ని మీ దగ్గరికి పంపాడు. ఎందుకు పంపాడు? మిమ్మల్ని జయించుకొచ్చేమని పంపాడు. ఎలా ఉంటుందండి? ఇప్పుడు మనకు మధ్యరకంగానండి పెద్ద మనిషి ఉన్నాడండి మన పక్షంగా. మీరు ఆ పెద్ద మనిషిని చూసుకుని పర్వాలేదు, ఇతను పెద్ద మనిషి, మనకు అండా దండ ఇతనే అని అనుకున్నారండి. ఈ పెద్ద మనిషి మనల్ని జయంలోకి నడిపిస్తాడో, ఆ పెద్ద మనిషి వల్ల మనకు విజయం వస్తుంది. ఆ పెద్ద మనిషి మీద మనం ఆధారపడ్డాం అనుకోండి, నట్టేట ముంచేస్తాడు అనుకోం. మనం ముంచేస్తాడు అనుకుంటామా? డబ్బు ఉంది, బలం ఉంది, బలగం ఉంది అతని దగ్గర. అతను అన్నాడు, నీకు ఎంత డబ్బు కావాలని నేను ఇస్తాను. నువ్వు బలహీనుడువా? నా బలం నీకు సరిపోద్ది. నేను ఉన్నాను కదా నీకు, నేనే నీ భరోసా. ఏ విషయంలో కూడా నువ్వేమవద్దు, బాధపడద్దు, భయపడద్దు అన్నాడు. నువ్వు అతన్ని పట్టుకుని ఏ బాధ, బెంగ, చీకు, చింత వదిలేసి అతని మీద ఆధారపడితే, ఎవడన్నాడో నువ్వు ఎవడిని నమ్ముకున్నావో ఆడు నీ శత్రుపక్షం అయిపోయాడు రా. నువ్వెవరిని నమ్ముకున్నావు, అతను నీ శత్రుపక్షం అయిపోయాడు. నిన్ను ఏనాథుడు కాపాడలేదు. ఎలా ఉంటుందండి? మనకి ఉన్న ఒకే ఒక ఆధారం, మన శత్రువు విషయంలో మనకు సహాయం చేస్తాడు అనుకుంటే, వాడు మన శత్రుపక్షం అయిపోయాడు. అర్థమైందా?
నీ మీద కత్తెట్టుకుని వస్తున్నవాడు పక్షం అయిపోయాడు. ఎలా ఉంటుంది నీకు? ధైర్యం కోల్పోవో? ఖచ్చితంగా చెప్పు. ధైర్యం కోల్పోతావు, మామూలుగా ఉండదు, ఇంక ఏడుపు తప్ప. అలా ఉంది ఎవరి పరిస్థితి? హిజ్కియా పరిస్థితి. అయినా కానీ నీ పక్షముగా ఉంటానని అనుకుంటున్నావు నువ్వు నీ దేవుణ్ణి. నీ దేవుడు నీ పక్షపు వాడు కాడు. నీ దేవుడు నా పక్షపు వాడు. నన్నే నీ దేవుడు నీ రాజ్యాన్ని కూలగొట్టమని పంపాడు. నీ దేవుడి మీద నువ్వు ఆధారపడుతున్నావేమో, నీ దేవుడు ఏమాత్రము ప్రయోజనకారి కాదు. ఒకవేళ నీ దేవుడు బలము, బలగము, శక్తి, సార్వభౌమాధికారత్వాన్ని చూసుకొని నా దేవుడు గొప్పోడు, నా దేవుడు నాకు తోడు నీడా అని అనుకుంటున్నావేమో, ఒక విషయం, నీ దేవుడే నన్ను పంపాడు, అయినా కానీ నువ్వు నమ్మవేమో, ఇంకా నీ దేవుడి మీద ఆధారపడతావేమో. రెండో విషయం ఏంటంటే, నా చేతుల్లో నుండి నీవు నమ్ముకుంటున్నటువంటి నీ దేవుడు నిన్ను ఏమీ ఉద్ధరించలేడు, నిన్ను కాపాడలేడు, నిన్ను రక్షించను లేడు అని ఇంకా మామూలుగా వినిపించట్లేదండి మాటలు. గుండె జారిపోతుంది. అయినా కానీ గుండెని పట్టుకుని దేవుడి వైపు చూస్తున్నాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయి, అయినా కానీ కార్చకుండా దేవుని వైపు చూస్తున్నాడు. ఒళ్ళంతా షేక్ అయిపోతుంది, వణుకుపోతుంది, అయినా కానీ ఆ వణుకులో కూడా దేవుని చూస్తున్నాడు. కాళ్ళు అడుగులు తడబడిపోతున్నాయి, అయినా కూడా దేవుని వైపు చూస్తున్నాడు. ఏ విషయంలో కూడా అతడు నీరసిల్లిపోలేదు, కానీ తన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు. అసలు నీ దేవుడే నీ పక్షంగా లేడు అన్నా కూడా దేవుణ్ణి బట్టే ధైర్యం తెచ్చుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు పాదాలు పట్టుకున్నాడు. ఇలా జరుగుతున్నప్పుడు జరిగినటువంటి సందర్భం ఏంటంటే, సంఘటన ఏంటంటే, దేవుడు దైవజనుడు లేదా ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఒక వాక్కును విడుదల చేస్తున్నాడు. హల్లెలూయా. యెహోవాను నమ్ముకోండి, మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను మీరు నమ్ముకోండి, మీరు కృతార్థులగుతారు. ఇప్పుడు ఈ హిజ్కియా దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దైవజనుడి యొద్దకు మనుష్యుల్ని పంపించాడు. దేవుడు ఒక ప్రవచనాన్ని, ఒక వాక్కును యెషయాకి విడుదల చేస్తే, యెషయా ప్రవచనాత్మకంగా, ప్రవచన రీతిగా ఆ మాటను హిజ్కియాకు ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడంటే, హిజ్కియా, ఒక వదంతిని నేను పుట్టిస్తాను. ఆ వదంతి విని అతడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు, నీ దేశం మీదకి రాడు. తర్వాత అతడు కత్తి చేత కూలిపోతాడు. అంటే దేవుడు డిక్లేర్ చేసింది ఏంటి ఇక్కడ? దేవుడు డిక్లేర్ చేసింది ఏంటమ్మా? మరణం డిక్లేర్ చేశాడు. ఆ మరణాన్ని ఎలా డిక్లేర్ చేశాడు? నేను ఒక వదంతిని పుట్టిస్తాను, అతనిలో ఒక ఆత్మను నేను. చదువుదామా మాట 5:6. మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అష్షూరు రాజు పనివారు నన్ను దూషించగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశానికి వెళ్ళిపోవును. ఎవరిలో ఆత్మ పుట్టిస్తాడంట? ఒక ఆత్మను. ఇప్పుడు చూడండి, దేవుడు ఒక ఆత్మను నేను అతనిలో పుట్టిస్తాను. ఎవరిలో? అతనిలో పుట్టిస్తాను ఒక ఆత్మను. వదంతి విని అతడు ఏమవుతాడు? వెనక్కి వెళ్ళిపోతాడు. అక్కడ తన దేశమునకు వెళ్ళిపోవును, తన దేశమందు కత్తి చేత అతని కూలజేయుదును. కత్తి చేత కూలిపోతాడు. ఇప్పుడు అతనిలో ఒక ఆత్మను దేవుడు పుట్టిస్తాడు. ఒక వదంతి విని అతడు, అంటే అతనిలో ఉన్న ఆత్మ అతన్ని ఏం చేస్తుంది? తిరిగి వెళ్ళిపోయేలాగా చేస్తుంది.
దేనికి ఇదంతా? సావుకి. దేనికి ఇదంతా? కీడుకి. ఎందుకు సిరియా రాజుకి సన్హరీబుకి కీడొచ్చింది? కుదురుగుంటే పిల్లలు కొట్టాం, కుదురు కుంపటి లేకపోతే బాధేస్తాం. అంటే దేవుని బిడ్డలకు అన్యులకు కూడా ఏమవుద్ది చూడండి. ఇప్పుడు కుదురుగా ఉంటే సన్హరీబు మీదకి దేవుడి యొద్దనుడి కీడొచ్చేది కాదు. దేవుడు మహాకృపలో ఆ సన్హరీబు రాజుగా వర్ధిల్లి ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళి జయం పొందుకుని మహా సామ్రాట్లాగా చచ్చిపోతాడు అందంగా. కొడుకుల చేతుల్లో చచ్చేంత దౌర్భాగ్య స్థితి, ఎవడో చంపేసి అంత దుర్మరణం. యుద్ధంలో చంపలేదు, యుద్ధంలో చంపితే చచ్చిపోయినాడు కాదు సన్హరీబు. కొడుకులు చంపేశారు సన్హరీబుని. కొడుకులు ఏమంటే కొడుకులు కొరువు పెట్టాలనుకుని కోరుకుంటారండి, అవునా కదా? నా కొడుకే నన్ను చంపేయాలని ఎవరు కోరుకోరు. ఈ సన్హరీబు నువ్వు తిన్నంగా ఉంటే నీకు ఇంత పరిస్థితి రాపోదునయ్యా. నువ్వు దేవుడు బిడ్డతో పెట్టుకున్నావు, దానికి తగ్గట్టు అసాధారణమైన ఆత్మీయుడితో పెట్టుకున్నావు. ఆత్మీయుడితో అసాధారణమైన వ్యక్తితో నువ్వు పెట్టుకున్నందుకు ఇప్పుడు నీకేం జరిగింది? సావుకు వచ్చింది నీకు. మన తెలుగు అచ్చ తెలుగు భాషలో కుదురుగా ఉన్న నీ మీదకి సావు వచ్చేసింది మీదకి. మా దేవుడు ఏం చేశాడు? నువ్వెవరితో పెట్టుకున్నావు? మా దేవుడితో పెట్టుకున్నావు. మెయిన్ మీ దేవుడు ఏమాత్రము ప్రయోజనకారి అని మాట్లాడావు. మా దేవుడితో ఇతర దేవతలను పోల్చి మాట్లాడావు. ఏ దేవత నా చేతుల్లో నుంచి వాళ్ళ రాజ్యాలని కాపాడగలిగింది? ఆ దేవతల లాంటి వాడు కాదా నీ దేవుడు అని నీ అజ్ఞానంతో మాట్లాడావు. నువ్వు అజ్ఞానమని దేవుడు ఊరుకోలేదు నిన్ను. అసలు నీకు అది ఎందుకు పాపం అయిపోయిందంటే, మా హిజ్కియా అలాంటి బలహీనుడైతే నీకే పాపం ఉండబోదును. అహాబు రాజు లాంటి వాడైతే నీకే పాపం ఉండబోదును. మా దేవుడే నీ చేతికి అప్పచెప్పేద్దుడు. మా దేవుడు మరి హిజ్కియా మా దేవుడికి అనుకూలంగా ఉన్నవాడు. హిజ్కియా పరిశుద్ధుడు, హిజ్కియా ప్రార్థనాపరుడు, హిజ్కియా జీవమంతా ఆ ఊపిరంతా తన దేవుడి మీద పెట్టుకొని బ్రతుకుతున్నాడు. తన దేవుడిని చూసుకుంటూ బ్రతుకుతున్నాడు, దేవుడి మీద ఆశ పెట్టుకుని బ్రతుకుతున్నాడు. దేవుడే సర్వం అనుకుంటూ సమస్తం అనుకుంటూ తన రాజు అయినా కూడా ఆ రాజ్యాధికారంలో కూడా తన దేవుడి విషయంలో తగ్గించుకుంటూ దేవుడిని చూస్తూ బ్రతుకుతున్న అతి అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడును పరిశుద్ధంగా సేవిస్తున్నటువంటి వాడు. హల్లెలూయా. ఇంత ఘనుడు మీద నువ్వు మాట్లాడిన మాటలు, నీవు వేసిన రంకెలు, నీవు పలికిన ప్రగల్భాలు, ఇవన్నీ నీకు పాపమైపోయాయి. మా దేవుడు నీ నడినెత్తి మీద కీడు ప్రకటించడానికి, అది మామూలు కీడు కాదు, పైకే పోయే కీడు, అది సావు కీడు. నీకు ఏమైపోయింది? ఒక మాట చెప్పనా? నిజముగా దేవుడి మీద ఆధారపడేటువంటి వ్యక్తులకి, దేవుణ్ణే శరణ్యంగా చేసుకున్న వ్యక్తులకి, దేవుడే తమ జీవితం జీవనం, దేవుడు కొరకే బ్రతుకుతాం అని ఎవరైతే కంకణబద్ధులై దేవుని ఎదుట పరిశుద్ధతను కాపాడుకుంటూ బ్రతుకుతున్నారో వాళ్ళతో ఎవరు పెట్టుకున్నా, విశ్వాసులు పెట్టుకున్నా, అన్యజనులు పెట్టుకున్నా, మాంత్రికులు పెట్టుకున్నా, పాస్టర్స్ పెట్టుకున్నా, దేవుడు చేసి చూపుతాడు. ఏ బాణిలో చేస్తాడో తెలుసు? ఆయన బాణిలో చేసి చూపుతాడు. అందుకే దేవుడంటే భయభక్తులు కలిగిన వారి పట్ల చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, ప్రవర్తించుకోవాలి. నడవడిక, నోటి మాట చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఇశ్రాయేలీయుల ప్రజలు మోషే ఊరికే దొరికేళ్లే మనకని మోషే మీద సనిగిన సనుగుళ్ళు గొనుగుళ్ళు మోషే ఊరుకున్నా మోషే దేవుడు ఊరుకోలేదు. మోషే ఊరుకోవచ్చు, హిజ్కియా ఊరుకోవచ్చు, తన దేవుడు రోషం కలిగిన దేవుడు.
ఆయన ఊరుకోడు. ఏం చేయడు? ఊరుకోడు. ఈ సన్హరీబుకు ఎందుకు ఇంత పాతకము ఘాతకం వచ్చిందంటే హిజ్కియాతో పెట్టుకున్నాడు. హిజ్కియా ఏ దేవుడినైతే ఆధారం చేసుకున్నాడో ఆ దేవుడు నీకేం ప్రయోజనకారి కాదు. నిన్నేం ఉద్ధరించడు. నిన్ను ఉద్ధరిస్తాడు అనుకుంటున్నావా? హిజ్కియా, ప్రజలారా, మీరు రాజు ప్రయోజనకారు అనుకుంటున్న మీ దేవుడు నా చేతుల్లో నుంచి విడిపించడం అసంభవం అన్నాడు. ఆ మాటలకే చాలా బాధపడి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే అప్పుడు ఏం జరిగిందంటే దేవుడు భరోసాగా మాట్లాడుతున్నాడు. హిజ్కియా, నీ పక్షముగా ఉన్నది నేను. నువ్వు నన్ను నమ్ముకున్నావు, నేను ప్రయోజనకారిణి అని నువ్వు విశ్వసించావు. శత్రువు నిన్నెంత వెనక్కలాగుతున్నా నువ్వు వెనక్కలాగబడలేదు. పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నా పరిస్థితులు నిన్ను వెనక్కి లాగడానికి నీవు అవకాశం ఇవ్వలేదు. ప్రతి పరిస్థితులు నన్ను చూసావు, ప్రతి పరిస్థితిలో నా మీద ఆధారపడ్డావు, ప్రతి పరిస్థితిలో నన్ను నీవు నమ్ముకున్నావు గనుక నేనే నీకు కీడెము, నేనే నీకు ఆశ్రయదుర్గము, ఆధారము, నేనే నీ విజయము. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తాం మహాప్రభు? ఏం లేదు, వాడి నడినెత్తి మీద కీడు పంపుతాను, ఒక వదంతి పుట్టిస్తాను. వదంతి అంటే ఏంటో తెలుసా? పుకారు. పుకారు అంటే ఏంటి? లేని వార్త. పుకారు అంటే ఏంటి? లేని వార్త. దేవుడు లేని వార్తను పుట్టిస్తాడా? అబద్ధమాడ ఆత్మను ఉంచుతాడా అబద్ధికుల నోట? మరి నిన్నేమిన్నారు మీరు? అది మరి చెప్పండి. ఇలాగ నిన్నేమిన్నారు? అబద్ధమాడు ఆత్మగా ఉంటానంటే జయించుకుని వచ్చి అన్నాడా? మరి అదేనండి వాక్యం. నిన్న చెప్పిందే. అందుకే దేవుడు మనకి ఇలాంటి విషయాలు బయలుపరుస్తున్నాడు. మన ధన్యులు. అబద్ధమాడు ఆత్మ, ఆయన దేవదూతలు అబద్ధాలు ఆడవు. ఏమండి? ఆయన దేవదూతలు అబద్ధాలు విమర్శించు. మోషే శరీరం దగ్గరికి మిఖాయేలు దేవదూత వచ్చి తర్కం చేయవలసి వచ్చినప్పుడు, వాదం చేయవలసి వచ్చినప్పుడు విమర్శించకుండా, దూషించకుండా దేవుడిని గద్దించినగా కందే. ఆయన దగ్గర ఉన్న దూతలంత పరిశుద్ధ పవిత్రమైన దూతలు. హల్లెలూయా. మరి అబద్ధపాత్మగా ఉంటానని ఏమొచ్చేసింది దగ్గరికి? అర్థమైపోయింది మీకు. యోబు విషయంలో దేవాది దేవుడు ఆ ఉన్నత సింహాసనం అంత ఆసీనుడిగా ఉంటే అటు ఇటు తిరుగులాడుతున్నాడు అంటాడు. ఎవడు? ఒకడు ఉన్నాడు కదా, నన్ను చూస్తున్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు. వీడు, ఏ బాబు ఎక్కడి నుంచి వచ్చో? అటు ఇటు తిరుగుతూ వచ్చానయ్యా, అందుకనే వచ్చాను. అయితే యోబు సంగతి ఆలోచించావా? ఏం చేయను? మొత్తే కనురెప్ప పాటలో అక్కడెక్కడ తేలిపోయాడు, అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. వెళ్ళాడా లేదు దేవుడి సన్నిధికి? వెళ్ళాడా? దేవాది దేవుడు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉండగా మిఖాయా ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనం ఏంటంటే దేవాది దేవుడు అహాబు రాజు మీద కీడు ఉద్దేశించాడు. మనోడే, సన్హరీబు మనోడు కాదేమో కానీ అహాబు మనోడే కానీ మనవాడిలా లేడు, సైతానుగాడి వాడిలాగా ఉన్నాడు. అందుకే ఎప్పుడు కూడా దేవుడు పరలోక రాజ్యం మన కోసం సిద్ధపరిచాడు. నరక రాజ్యం ఎవరి కోసం సిద్ధపరిచాడు చెప్పండి? సాతాను అతడు అనుచరుల కోసం నరకరాజ్యం సిద్ధపడితే మరి మనుషులు ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? తిరిగేస్తుందా బొర్ర? మరి మనుషులు ఎందుకు వెళ్తున్నారు అక్కడికి అంటే సైతాను గడితో జత కడితే వెళ్తారు. దేవుడితో జత కడితే పరలోకములో నివాసి అనేటువంటి దేవుడి దగ్గరికి వెళ్తాం. సైతాను గాడితో జత కడితే నరకంలో నివాస స్థానమును ఏర్పాటు చేసుకున్న సైతాను గాడి దగ్గరికి వెళ్తాం. ఈజీ, చాలా సులభకరమైనటువంటి పద్ధతి అన్నమాట ఇది. ఎక్కడికి వెళ్ళాలి తేల్చుకో. అర్థమైందా? అప్పుడు సైన్య సమూహం అక్కడ ఉన్నప్పుడు మిఖాయా ప్రవక్త ఒక దర్శనాన్ని చూస్తున్నాడు, ఒక ప్రత్యక్షతను.
దేవాది దేవుడు కుడి పక్కన ఎడమ ప్రక్కన కూడా సైన్య సమూహాలు నిలిచి ఉన్నాయి. ఆ టైంలో దేవుడు అన్నాడు అహాబుని, అంటే నేను డిక్లేర్ చేశాను కదా చావు అహాబుకి, కీడును అహాబుకి డిక్లేర్ చేశాను కదా, అతడు రామోద్గిలాదు మీదకి వెళితే అక్కడ శత్రువు చేతిలో చావాలని నేను డిక్లేర్ చేశాను. ఇప్పుడు అతడు రామోద్గిలాదు మీదకి వెళ్ళడానికి ఎవరు వెళతారు, ఏం చేస్తారు అంటే కొందరు అలాగా కొందరు ఇలా మాట్లాడుతున్నారు. పాపం పరిశుద్ధులు కొందరు ఇలాగా కొందరు అలాగా మాట్లాడుతుంటే సడన్గా వచ్చేసింది ఒక ఆత్మ, సడన్గా వచ్చేసింది ఒక ఆత్మ, కరెక్ట్గా చెప్పేసింది ఆడెవడో అసలు నాశనం, వీళ్ళ నాశనం కోసం వాళ్ళు అలాగే ఇల్లు ఇలాగా మాట్లాడుతున్నారు. తట్టలేదు పాపం వాళ్ళకి ఎలాగో. కానీ ఒక ఆత్మ మాత్రం వచ్చేసింది. వచ్చేసేటప్పటికి నేనున్నా అంది. ఎలా చేయించుకుని వస్తావు అన్నాడు. ఏం లేదు, అబద్ధపాత్మగా ఉంటాను. ఎంతమంది నోట్లో? 400 మంది నోట్లో. జయం పొందుకుని వచ్చే వెళ్ళిపో. అలాంటి విషయంలో దిట్టం మనం. జయం పొందుకుని వచ్చేస్తానని అక్కడ దృశ్యం అయిపోయి ఎక్కడ తేలింది, ఇక్కడ తేలి 400 మంది నోట ఒకే అబద్ధ ప్రవచనం పలికిస్తుంది. ఏ ప్రవచనమా ఇది? అబద్ధికులు అబద్ధ ప్రవచనం పలుకుతారు, జాగ్రత్త. వాళ్ళు చూసేది ఏంటి? అబద్ధ కళలు. ఎవరు చూపెడతారు? దెయ్యాలు. ఎవరు? దుష్టాత్మలు. వాళ్ళెవరు? అషారాదేవి ప్రవక్తలు, యెహోవా ప్రవక్తలు కాదు. వాళ్ళెవరు? అహాబు ప్రవక్తలు. అందుకే నీ ప్రవక్తలు తప్ప యెహోవా ప్రవక్తలు ఒక్కడైనా లేడా అని అడుగుతున్నాడు యెహోషాపాతు రాజు. ఈయనంటాడు ఎవరు? అహాబు. ఆ ఒక్కడ ఎప్పుడూ కూడా తేడాగానే మాట్లాడతాడు. ఒరే తేడా కాదురా బాబు, నిజం అది. మీ వాళ్ళే తేడా. నీకు ఎంత తేడాగా మాట్లాడి నిన్ను మరణానికి అప్పచెప్పేసినా కూడా కౌగిలించుకుంటావు వీళ్ళని. ఏటో ముద్దులు. నిజమైన ప్రవక్తకేమో గుద్దులు, ఈ ప్రవక్తకేమో ముద్దులు, ప్రవక్తకు గుద్దులు. ఒకడున్నాడు మిఖాయ అనబడినటువంటి వాడు, వాడు ఎప్పుడు చూడు నాకు విరోధంగానే మాట్లాడుతూ ఉంటాడు. యెహోషాపాతు రాజు అన్నాడు, ఏం పర్లేదండి బావగారు, లోపల అనుకుంటున్నాడు కట్టికి సీకడ కమ్మేసింది నాకు. ఈ ప్రవక్తలు మీ ప్రవక్తలు కదా. ఏ ప్రవక్తలు? 450 మందినేమో అక్కడ చంపేశారు. ఇంకా వీళ్ళు ప్రవక్తలు 400 మంది ఉన్నారు. ఆ 400 మంది ప్రవక్తలు మీ ప్రవక్తలు కాకుండా మిగతా ప్రవక్తలు లేరా? మిగతా ప్రవక్తలు మా ఆవిడ ఉంచలేదు. మనసులో అనుకుంటున్నాళ్ళే, పైకి చెప్పడం, భార్యలు బయటెట్టుకోరు కదా ఏమండి. లోపల అనుకుంటున్నాడు. ఒక్కడ మాత్రం ఉన్నాడు మిఖాయా అని. అవునా? ఎవరిని నమ్ముకున్నాడు అహాబు? అబద్ధపు ప్రవచనాన్ని నమ్ముకున్నాడు. ఎవరు డిక్లేర్ చేశారు? దేవుడు. ఈ అబద్ధపు ప్రవచనాన్ని నమ్ముకొని మిఖాయా ప్రవచించినటువంటి ప్రవచనాన్ని దృష్టిలో పెట్టుకుని ఏం ప్రవచించాడు మిఖాయా అంటే, నేను చూస్తున్నాను గొర్రెల కాపరి లేడు, గొర్రెలు చెదిరిపోయినాయి, కాపరి లేని గొర్రెలు అయిపోయారు. అంటే కాపరి ఎవరు? అహాబు రాజు లేకపోతే రాజ్యం అంతా చెల్లా చెదరైపోద్ది. రాజు లేడు, రాజ్యం ఏమైపోద్ది రాజు లేకపోతే. ఇదే దర్శనం చూస్తున్నాడు. కానీ ఎవరిని నమ్ముకున్నాడు అహాబు అంటే? అబద్ధ ప్రవక్తలే. ఎందుకు చెప్పిన మెజారిటీ పీపుల్స్. మెజారిటీని చూస్తావు నాయన నువ్వు. అలాగైతే ఆనాడు అనేకులు నన్ను చూసి, ప్రభువా నీ నామములో ప్రవచించలేదా, నీ నామములో దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామములో అద్భుతములు చేయలేదా, అక్రమము చేయవారలారా మీరెవరో నాకు తెలియదు పోండి. మరి మెజారిటీ పీపుల్ ఎవరున్నారు ఇక్కడ? పౌలయ్య గారు అంటారు, ఆ దినాన అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తలు. యేసుప్రభు అంటారు, ఆ దినాన అనేకమైన అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుడికై మహాశ్చర్య కార్యములు సూచక క్రియలు చేస్తారు. పౌలయ్య గారు
అనేకుల కలిపి చెరిపెడు అనేకుల వలె మేము లేం. మరి మెజారిటీ పీపుల్ అంతా ఎలా ఉన్నారు? ఇలాగే ఉన్నారు. ఎలాగా? దేవునికి విరోధంగా, దేవుని పరిశుద్ధాత్మకు విరోధంగా దెయ్యాల దెబ్బలాగా ఉన్నారు అందరూ. మరి మెజారిటీ పీపుల్ పట్టుకుని వెళ్తే ఏమైపోద్ది? ఏమవదు, చివరికి నరకం. కానీ అహాబ్ ఎవరు నమ్ముకున్నాడు? మెజారిటీ పీపుల్స్ నమ్ముకున్న తర్వాత ఏం జరిగింది? మికాయా చెప్పిన ప్రవక్త ప్రవచనం కూడా పక్కన ఉంది అతనికి. యెహోషాపాతు రాజుకి, యెహోషాపాతు రాజుని అంటున్నాడు, నువ్వు రాజవస్త్రాలు ధరించుకొని నేను మాత్రం రాజవస్త్రంతో రాను. నాకు మూడింది, దగ్గరికి వచ్చేసింది, డిక్లరేషన్ కనబడిపోతుంది. మికాయా అన్నాడు కదా. మరి 400 మంది ఇలాగ అన్నారు కదా, వీళ్ళు ఇలాగ అన్నారు. కానీ మికాయా మీద కూడా నాకు ఉంది, బయట పండ కానీ ఉంది. నా టైం దగ్గరికి వచ్చేసి నాకు చాప్టర్ క్లోజ్ చేసేస్తాడు అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. మరి నువ్వేం చేస్తావు? నా సొంత జ్ఞానం. మనుష్యుని జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం. మారు వేషంలో వెళ్ళాడు. కానీ రివర్స్లో అక్కడ చెప్పుకుంటున్నారు. ఏమని చెప్పుకుంటున్నారంటే, రాజుగారి మీద యుద్ధం చేయండిరా. రాజుగారి మీద యుద్ధం చేయాలంటే మరి రాజుగారి వస్త్రాలు ఎవరి మీద ఉన్నాయి? యెహోషాపాతు రాజు మీద ఉన్నాయి. రాజుగారి వస్త్రాలు ఎవరి మీద లేవు? మరో రాజుగారి వస్త్రాలు, అహాబు రాజుగారి మీద రాజుగారి వస్త్రాలు లేవు. ఇప్పుడు టార్గెట్ ఎవరయ్యారు? దేవుడు టార్గెట్ ఎవరు? మరి ఎవరు చచ్చారు? ఎస్, దేవుడు టార్గెట్ అహాబు, కానీ యెహోషాపాతు కాదు. కానీ శత్రు రాజుల యొక్క టార్గెట్ రాజవస్త్రాలు ధరించిన రాజు. కానీ గురి చూడకుండానే విసిరితే బాణం అహాబుకి వెళ్ళిపోయింది. ఆ బాణం గురి చూసి కొట్టింది ఎవరు? దేవుడు. మనుష్యుల జ్ఞానం వెర్రితనం అండి. దేవుడు ఏదన్నా ఈ లైన్లో ఇది తప్పని చెప్తే ఆ లైన్లో వెళ్ళమంటారా? ఈ లైన్లో వెళ్ళమంటారా? ఎలా చేయమంటారండి? అలా చేయమంటారండి? నీ జ్ఞానం జాగ్రత్త, వెర్రి జ్ఞానం కింద మిగిలిపోద్ది జాగ్రత్త. దేవుణ్ణి ఎవరో క్రాస్ చేయలేరు సొంత జ్ఞానంతో. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వస్తే ఒక పుకారు, మీకు అర్థం అవడం కోసం చెప్పాను. మరి ఇక్కడ పుకారు, లేని వార్త, పుకారు పుట్టించారా ఎవరో? ఒక ఆత్మ. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ కాదు, దురాత్మ. పరిశుద్ధాత్మ ఇలాంటి పనులు చెయ్యరు. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు కూడా ఇలాంటి పనులు చెయ్యరు. ఎవరు చేస్తారు? సైతాను గారు అనుచరులు, సైతానుగాడు పక్షముగా ఉన్న మనుష్యులు ఇటువంటి పనులు చేస్తారు. అర్థమైందా? ఇక్కడ దేవుడు అన్నాడు, ఒక ఆత్మను పుట్టిస్తాను, వదంతి విని తన దేశానికి వెళ్ళిపోతాడు, తర్వాత అతడు కత్తి చేత కూల చేస్తాను. అప్పటికే ఈ హిజ్కియా మీద రంకెలేస్తున్నారు అన్నమాట. రంకెలేస్తున్నారు వచ్చిన వాళ్ళు. రంకెలేస్తుంటే ఆ రంకెలని దేవుడు విని ఈ మాటను ప్రకటించాడు. అప్పటికే వీళ్ళు ఎక్కడున్నారు? ప్రాకారం గల పట్టణాలు పట్టుకుని అక్కడే ఉన్నారు. హిజ్కియా రాజుకు సంబంధించిన ఒక పట్టణంలో రాజు ఏం చేస్తున్నాడు? రాజు యుద్ధం చేస్తున్నాడు. అంతటి కూషు రాజు అయిన, ఇక్కడ చదువుతున్నాను చూడండి, 2వ రాజులు 19వ అధ్యాయం 8వ వచనం. అష్షూరు రాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధం చేయుచుండగా రబ్షాకే పోయి అతను కలుసుకునెను. అంతటా కూషు రాజు అయిన తిర్హాక తన మీద యుద్ధం చేయుటకు వచ్చినని అష్షూరు రాజుకు వినబడినప్పుడు అతడు ఇంకోసారి హిజ్కియా యొద్దకు దూతలను పంపి ఎలాగు ఆజ్ఞ ఇచ్చెను. అంటే ఇతడు యుద్ధం ఎక్కడ చేస్తున్నాడు? లిబ్నా ఎవరికి సంబంధించింది? హిజ్కియా రాజుకు సంబంధించింది. ఎవరి మీద యుద్ధం చేస్తున్నాడు? లిబ్నా. ఆ తర్వాత ఇంక ఇలాగా ప్రాకారం గల పట్టణాలు పట్టేసుకున్నాడండి. ఓ మాటలు చెప్పాలంటేని కత్తిరులు పట్టేసుకున్నారు.
మధ్య క్యాంపర్ కొట్టుకుంటూ వస్తున్నాడు. మధ్య క్యాంపు తర్వాత పై క్యాంపే అయిపోద్ది. ఇంకా ఆ మధ్య క్యాంపర్ కొట్టుకుంటూ వచ్చేటప్పటికి ఈ రబ్షాకే వీళ్ళందరూ కూడా మాట్లాడారు కదా, ముగ్గురులో ఒకటి రబ్షాకే. ఆ రబ్షాకే మధ్య క్యాంపులో కొడుతున్నటువంటి లిబ్నా పట్టణంలో యుద్ధం చేస్తున్న ఎవరి మీదకి? లిబ్నా పట్టణంలో యుద్ధం చేస్తున్న హిజ్కియా దగ్గరికి చెప్పి పంపుతున్నారు. వీళ్ళందరినీ పంపాడు కానీ అక్కడ జరుగుతుంది. ప్రాకారం గల పట్టణాలు పట్టేసుకుని ఖాళీ కూర్చున్నారు అనుకుంటున్నారా? లేకపోతే ఈ మధ్యాహ్నం మాటలు సమోసాలు టీలు తాగుతూ కూర్చున్నారు కాదు. ఏం పని సైన్యానికి? వాళ్ళకి యుద్ధమే. యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఒక్కొక్కటి పట్టుకుంటూ ఉన్నారు. యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు రబ్షాకే వెళ్ళి విషయం చెప్తున్నాడు. చెప్పేటప్పటికి ఒక వదంతును దేవుడు పుట్టించాడు. హల్లెలూయా. లేకపోతే అలాగ వచ్చేద్దుడు మన మీదకి, మొత్తం రాజ్యం మీదకి వచ్చేద్దుడు. అలా రాకుండా ఒక వదంతు ఏంటి? నీ మీదకి కూషు రాజు అయిన తిరహక యుద్ధానికి వస్తున్నాడు. ఎక్కడికి? మన దేశానికి. నువ్వెక్కడున్నావు? హిజ్కియాకి సంబంధించిన దేశంలో ఉన్నావు. మరి నీ దేశం ఏది? నా దేశం అది. మరి అక్కడికి వచ్చేసాడంట. ఎవరు? శత్రురాజు వచ్చేసాడు. నువ్వు ఈ శత్రురాజుని, ఈ శత్రువుల మీద యుద్ధం చేసుకుని ఈ విదేశాన్ని పట్టుకుందాం అనుకుంటున్నావు. నీ స్వదేశమే పోయేలాగుంది. ఆడొచ్చేసాడు. నువ్వు ఇక్కడ ఉన్నావు, ఆడొచ్చేసాడు. ఆడక్కడ నువ్వు ఎక్కడ గెలుచుకుంటే నీ రాజ్యమే లేకుండా పోద్ది. అక్కడ ఆడు యుద్ధానికి వచ్చేసాడు. ఉంటాడు ఇంక ఇక్కడ. మళ్ళీ చెప్తాను హిజ్కియా పని. ఆగితే మాత్రం హిజ్కియా మీదకి వచ్చేద్దుడు. ఇప్పుడు తన రాజ్యం మీదకి వచ్చేసారు, తన ప్రజల మీదకి వచ్చేసారు అని వదంతి పుట్టింది. ఏం పుట్టింది? వదంతి. అంతే, పుకారు అంతే. అది కాళ్ళు ఇడుచుకుని వెళ్ళిపోయావు నువ్వు వెనక్కి. ఏమీ లేదు అక్కడ తీరా సుత్తుల్లోకి. ఆ వెళ్ళిపోతే ఏం చేసాడంటే ఒక లెటర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ లెటర్ కూడా సేమ్ అది, ఇంకా తోటాలు, ఇంకా భయంకరమైన మాటలు. అయినా కూడా దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటే దేవుడు దైవజనుడి ద్వారా ఇదే మాటను డిక్లేర్ చేసి చెప్తున్నాడు. మళ్ళీ ఈ రాత్రి అన్నాడు. హల్లెలూయా. రాజుగారు ఎక్కడికి వెళ్ళారు? తన రాజ్యం, తన ఊరు వెళ్ళిపోయాడు. వదంతి విని లెటర్ ఇచ్చేసి. ఈలోపు దేవుడు ఏం చేశాడు? వదంతి పుట్టించాడు. వదంతి విని వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ లెటర్ తీసుకుని ప్రార్థన చేస్తే దేవుడు ఆ రాత్రి ఒక దూతను పంపాడు. హల్లెలూయా. ఆ దూత 1,85,000 మందిని చంపేసింది. ఎవరిని? శత్రువుల్ని. ఏమయ్యారు? ఇక్కడ కూడా ఉంచాడు కదా ఆ రాజుగారు. కొంత సైన్యం అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉంచారు లేదా? మీరు చూసుకుంటూ ఉండండి, పనులు కప్పిస్తారు కదా పని. అలాగా ఇక్కడ జరిగిన కార్యం ఏంటంటే, ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 1,85,000 మందిని హతం చేసిను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరాలతో ఉండిరి. అష్షూరు రాజైన సన్హరీబు తిరిగిపోయి నినివే పట్టణానికి వచ్చి. హల్లెలూయా. దేవుడు యుద్ధం చేస్తే తన రాజ్యములో ఉన్నటువంటి సైనికుల్ని 1,85,000 మందిని ఏం చేసింది? చంపేసింది. దండుపేటలో దిగి. ఎవరు యుద్ధం చేశారు? దండుపేటలో ఉన్న వాళ్ళతో దేవుడు యుద్ధం చేస్తే ఒక్క రాత్రులు ఎంతమంది తెలియరు? 1,85,000 మంది. ఇంకెవరు చేస్తారు యుద్ధం హిజ్కియాతో? ఇంకెవరు చేస్తారు యుద్ధం రాజుతో? వెనక్కి తిరిగి చూడకుండా అంతమంది చచ్చిపోయారంటే ఉన్న వాళ్ళందరూ మేము యుద్ధం చేస్తామని రారండి. ఇంకా పిచ్చోళ్ళు అయితే వస్తారు, పరిగెత్తేస్తుంటారు. ఇప్పుడు ఏం జరిగింది? యుద్ధము చేయవలసిన నిమిత్తము లేక యుద్ధ పంక్తులు తీర్చి నిలబడితే దేవుడే అద్భుతంగా ఒక దూతను పంపి 1,85,000 మంది శత్రు సమూహాన్ని హతమార్చెను. గొప్ప విజయాన్ని దేవుడిచ్చాను. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత గొప్ప విజయాన్ని ఇచ్చాడండి దేవుడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ
ఈ వదంతి పుట్టించింది దేవుడు. ఒక ఆత్మను అతనిలో పుట్టించింది దేవుడు. ఆ వదంతి విని హిజ్కియా మీదకి రాకుండా లెటర్ రాసిచ్చి వెళ్ళిపోయాడు. అంటే ఏంటి? ఈ లెటర్ చదువుకో, వస్తాను, అంతు చూస్తాను. మా దేవుడు నువ్వు మా అంతు చూసి అంతవరకు దేవుడు ఆగలేదు, కానీ నీ అంతే చూసేసాడు. ఎందుకు చెప్తున్నాను? అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. అర్థమైందా? అంటే ఇక్కడ ఏం జరుగుంటుంది? వదంతు పుట్టడానికి ఒక ఆత్మ ఇతనిని నడిపించడానికి ఎవరి కారణం? దేవుడు. ఏం జరుగుంటుంది తెలుసా? అహాబు దినాల్లో మికాయా ప్రవక్తకు బయలుపరిచినట్టుగా నిజంగా ఇక్కడ కూడా పరలోకంలో ఏం జరుగుంటుందో తెలుసా? పరలోక సైన్య సమూహం అంతా దేవదేవునికి సింహాసనం ఇరుప్రక్కల నిలబడి ఉన్నప్పుడు ఏం చేద్దాం అని అడిగితే ఒకరు అలాగా ఒకరు ఇలాగా మాట్లాడి ఉంటారు. ఈలోపు నేనున్నా అని వచ్చేసి ఉంటాడు. అలాగైతే నీవు అతనిలో ఉండి అతనిని చావుకి నడిపించు కాబట్టే దాంతో ఆగిపోలేదు. ఇంకా బలం చేకూరి నెత్తి మీద ఇంకా నిప్పులు కొంపటి బిగిసిపోయేలాగా మళ్ళీ లెటర్ రాశాడు. చూడు, ఈ దురాత్మలో ఉంటే ప్రవర్తించకూడనట్టుగా ప్రవర్తిస్తావు. చూడు, ఒకసారి మీ వాళ్ళు పంపేశావు కదా, మీ వాళ్ళు మాట్లాడేసి వచ్చేసారు. ఆ తర్వాత మళ్ళీ అదే మాటలు నువ్వు లెటర్ రాయాలా? వచ్చేస్తే నిన్ను ఎవడ ఆపలేడు. నీ నెత్తి మీద ఇంకా నిప్పులు కొంపడ తెచ్చిపెట్టేసుకుంటాం. ఎంత చేసినా ఆగలేదండి ఆడు. ఎందుకు? వచ్చేసింది. కొంతమంది చూడండి విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎంత చేసినా ఆగరాళ్ళు. దగ్గరికి వచ్చేసింది. లెటర్ రాయవలసిన అవసరం ఏంటయ్యా నీకు? నిన్ను నడిపెత్తున్నది ఆత్మ, నిన్ను వదలదు. నిన్ను రోజులు ఊగించేద్ది. ఖచ్చితంగా ఆ ఆత్మ వచ్చి నేనున్నా వెళ్తా ఇల్లు జయం పొందుకుని వచ్చి ఇల్లు నమ్మసక్యంగా లేదా? మరి దేవదేవుడు యోబు టైంలో యోబు సంగతి ఆలోచించావా అని ఎవరినన్నాడు? ఆలోచించాను. నువ్వు కంచేసేసావు. ఎక్కడ? చుట్టూని. అతని మీద నాకు కన్ను ఉంది, కానీ నాకు అవకాశం ఇస్తలేదు. ఒకవేళ నువ్వు నాకు అవకాశం ఇస్తే మాత్రం వేసుకుంటాను. సరే, అవకాశం ఇస్తున్నాను ఇల్లు. ఆ పాడు పనులు ఈ ఆత్మలు చేస్తాయి. నువ్వు పాడడిపోయినలాగా ఉన్నావు అనుకో, దేవుడు ఈ ఆత్మలకు అప్పచెప్పేస్తాడు. చేస్తా. యోబుది వేరు. యోబు జయించాడు. ఆత్మ యోబును అతలాకుతలం చేసేస్తే ఆ ఆత్మ యోబులోకి వెళ్ళడానికి రాలేదు. యోబులోకి వెళ్ళడానికి యోబు ఎక్కడిచ్చాడు అవకాశం? ఆత్మ పక్కోళ్ళకి స్నేహితుల్లోకి వెళ్ళి మాట్లాడింది. ఆ ఆత్మ ఇల్లు వాకిల్ని కూల చేసింది. ఆ ఆత్మ శత్రువుల్లోకి చొరబడి తనకున్న ఆస్తిని అంతస్తును నిర్మూలన చేసింది. కానీ యోబుల్లోకి ఎంటర్ అవ్వలేదు. ఎంటర్ అవ్వడానికే యోబు పనికి మాలినోడైతే సౌలులాగా ఎంటర్ అవుతున్నా. సౌలు పనికి మాలిన వాడు అయిపోయాడు కాబట్టి దురాత్మ విరిపిస్తుంది సౌలుని. అవకాశం ఇచ్చుకున్నాడు. నీలో దెయ్యపాత్మలోకి నువ్వు అవకాశం ఇస్తే తాండవింతాడాడు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే ఏ ఆత్మ నీలోనికి రావడానికి ఆస్కారం ఉండదు. నిన్ను శోధించాలంటే మనుషుల్లోంచి, నిన్ను శోధించాలంటే పరిస్థితుల్లోంచి, నిన్ను శోధించాలంటే వాటి నుండి వీటి నుండి నిన్ను అతలాకుతలం చేస్తుంది. కానీ నీలో ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉండదు. నువ్వు ఎంటర్ అవ్వడానికి అవకాశం ఇస్తే నువ్వే అందరినీ జలిచేస్తావు. నువ్వు రివర్స్లో. ఆ ఆత్మ ఎవరిలోకి వెళ్ళింది? అహాబులోకి వెళ్ళింది. చేస్తా. మరి నువ్వు ముందు ఇచ్చేస్తున్నావు అవకాశం. మరి చేస్తా. దెయ్యాలు వస్తూ ఉంటాయి, విడుస్తూ ఉంటాయి. ఇగో జాగ్రత్తగా చెప్తున్నాను చూడు. నువ్వు పరిశుద్ధుడు అయితే నీలోకి దెయ్యాలు రావు. ఆ ఆత్మ అహాబులోకి వెళ్ళగలదు. ఆ ఆత్మ సన్హరీబులోకి వెళ్ళగలదు. ఆ ఆత్మ అబద్ధ ప్రవక్తలలోకి వెళ్ళగలదా? పరిశుద్ధులలోకి
వెళ్ళలేదు. తెలుసా? ఈ రోజుల్లో దేవుడు బిడ్డల్ని విరిపిస్తుంది, కరిపిస్తుంది, విరిపిస్తుంది, కరిపిస్తుంది. దేవుడు బిడ్డల్లోకి వెళ్తే ఇల్లంతా ఏమైపోద్ది తెలుసా? ఇంకా మారిపోద్ది వాతావరణం అంతా. ఆ టైంలో పాస్టర్ గారు వస్తే మాత్రం వందనాలండి, వందనాలండి జల్లిచ్చేస్తాడు. యోబులోకి వెళ్ళాడా? శత్రువుల్లోకి వెళ్ళి యోబుకు సంబంధించిన దాన్ని నాశనం చేశాడు. శత్రువుల్లోకి వెళ్ళి యోబుకు సంబంధించిన వాటిని ఇది చేశాడు. శరీరాన్ని మొత్తాడు. ఉండగలిగాడు యోబులో? యోబు ఏమన్నా అంత భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు దూషించాడా? అంత భయంకరమైన పరిస్థితుల్లో భార్య కూడా చచ్చిపో దేవుడు దూషించాడు. నోర్ముయ్, మాట్లాడక. ఇంకా మనం దేవుడు వలన మేలే అనుభవించాలా, కీడు అనుభవించదా కదా? దెయ్యిల్లాగా ఎప్పుడన్నా ప్రవర్తించాడా? అవకాశం ఉండదు. పక్కోళ్ళు వాడుకుంటాడేమో. యోసేఫ్ విషయంలో ఎవరిని వాడుకున్నా పొతీఫర్ భార్యలోకి వచ్చాడేమో, కానీ యోసేపులు ఉండడానికి పరిశుద్ధులు. హల్లెలూయా. అవకాశం ఇస్తే నేను ఉన్నానంటాడు. అవకాశం లేకుండా దూరడానికి స్కోప్ ఉండదండి. అర్థమైందండి? దెయ్యాల్లో ప్రవర్తిస్తారు కదా కొంతమంది, అలాంటి వాళ్ళు దెయ్యాలు ఉన్నాయని అర్థం. ఆ బానిసలను చేసేసుకుంటా దెయ్యాలు. అవకాశం ఇచ్చేసా, నువ్వు అవకాశం ఇచ్చేసా. చూడండి, ఒక ఆత్మ పుట్టించాడు, ఒక వదంతి పుట్టించాడు. అహాబు సందర్భంలో ఒక ఆత్మ ముందుకొచ్చి నేనున్నాను అంది. జయం పొందుకుని వచ్చాయి. అంటే 400 ప్రవక్తల, అబద్ధ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా. వీటిని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నేను నెక్స్ట్ నాకు ప్రభు బయలుపరిచిన క్షుణ్ణంగా ఏమాత్రం కన్ఫ్యూజ్ లేకుండా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఈ గాడిదలో నుండి. అందుకని మీరు ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. అంటే దేవుని దగ్గర ఈ కోణం ఉందన్నమాట. ఈ కోణాన్ని అప్లై చేయడానికి ఈడుంటాడు. ఎవడో ఈడుంటాడు, వాడుకుంటాడు. ఆడు ఇప్పుడు చూసిన కాసు కూర్చుంటే నువ్వు అవకాశం వస్తే దేవుడే నిన్ను వాడికి అప్పగిస్తాడు. జాగ్రత్త. ఈ కోణం ఉందని అర్థమైందా? దేవుడు ఏం చేస్తాడో అప్పగిస్తాడు. కీడుకి అప్పగించాడు. యోబు చాలా పరిశుద్ధుడు కాబట్టి యోబు జయించాడు కాబట్టి సైతానుగాడు సిగ్గుపడ్డాడు. ఏమయ్యాడు? సైతానుగాడు సిగ్గుపడ్డాడు. చూడండి, దేవుణ్ణి సిగ్గుపరిచాడా? అహాబ్ ఎవరో సైతానుగాడి సంబంధి. సన్హరీబ్ ఎవరో సైతానుగాడి సంబంధి. అహాబు దేవుడు సంబంధే, సైతానుగాడి సంబంధం ఇలాగ బ్రతికాడు. సన్హరీబు మామూలుగానే దేవుడు అంటే ఏంటో తెలీదు, సైతాను సంబంధి అతను. కానీ ఇతనిలోనూ కూడా దేవుడు ఆత్మను వాడాడు. అతనిలో కూడా దేవుడు ఆ ఆత్మను వాడాడు. ఎందుకు? కీడుకి. ఇది ఎప్పుడు మేలు చేయడానికి వాడబడదు, తెలుసా? కీడుకి. దేవుడు మరి నీ విషయంలో కూడా దేన్నైనా వాడాలనుకుంటున్నాడా? జాగ్రత్త. దేన్నైనా వాడాలనుకుంటున్నాడా? జాగ్రత్త. సౌలు విషయంలో ఒక దురాత్మను వాడాడు. ఎవరో అక్కడ రాయబడి ఉంది విచిత్రంగా, యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలును వెరిపించగా. అంటే ఏం జరిగి ఉంటుంది? అదృశ్య లోకంలో అత్యున్నత సింహాసనం ముందు దేవుడు, అర్థమైపోతుంది మీకు, అత్యున్నత సింహాసనం ముందు దేవుడు ఆసీనుడుకుంటే కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున దేవునికి సంబంధించిన వారు నిలిచి ఉంటే డిస్కషన్ జరుగుతుంది. ఇక్కడ ఎవరి గురించి? సౌలు ఇంకా మనకి దూరం అయిపోయాడు, భ్రష్టాత్మలు పంపేద్దాం అనుకుంటున్నాను నేనంటే, నేనున్నాను అని వచ్చాడు. నేనున్నాను. అయితే అన్నాడు, నీవు సౌలులో
స్థానం ఏర్పరచుకుని నివాసం చేయి. దేవుని ఆత్మ విడిచిపోయి దురాత్మ ఒకటి వచ్చి వెరిపించక, ఎక్కడి నుంచి? దేవుని యొద్ద నుండి. భ్రష్టాత్మకు అప్పగించేసాడు దేవుడు. ఒక ఆహాబుని కీడుకు అప్పగించడానికి, మరణానికి అప్పగించడానికి ఒక ఆత్మ వాడబడితే, సన్హరీబు కీడు అనబడే మరణానికి అప్పగించడానికి ఒక ఆత్మ వాడబడితే, భ్రష్టత్వపు స్థితికి అప్పగించడానికి సౌలులో ఒక ఆత్మ వాడబడితే, అది చివరికి అతడు దుర్మరణానికి కారణమైంది. జాగ్రత్త, ఈ ఆత్మతో ఉన్నావు నువ్వు. నేను అందుకే అన్నాను, ఇష్టానుసారముగా బ్రతుకుతూ దేవుడా దేవుడు అన్నామంటే దెయ్యపాత్మలో చీలబడి చేస్తే అన్నాను నేను. వీళ్ళందరూ అబద్ధ ప్రవక్తలు ఉత్తిరైపోయారా? ముందు మంచోళ్ళే. దేవుని పరిశుద్ధ ఆత్మకు సంబంధించినటువంటి ఆత్మీయ గుణగణ లక్షణాలు తప్ప సైతానికి సంబంధించిన అరుపులైనా, కేకలైనా, విరోధ భావాలైనా, దేవుని వాక్యములకు విరోధముగా ఎవరు చూశారులే అని కానీ నువ్వు బ్రతుకుతున్నావా, దేవుని యొద్ద నుండి దురాత్మలు వచ్చి విరిపిస్తాయి జాగ్రత్త. అప్పుడు అన్నాను నేను, అవి అన్ని భాషలు మాట్లాడతాయి. భ్రమపరుచు ఆత్మలకు అప్పగిస్తాడు జాగ్రత్త దేవుడు. అనేకులు అబద్ధికులు అయిపోవడానికి కారణం ఏంటి? అనేకులు కలిపి చేర్పుడు బోధకులు అయిపోవడానికి కారణం ఏంటి? అనేకులు అబద్ధ ప్రవచనాలు చెప్పడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ అన్యజనులు కాదా, వాళ్ళ దేవుని బిడ్డలే. దేవుడు మార్గములో పరిధి తప్పి ప్రవర్తిస్తే, మిస్యూజ్ చేస్తే సైతానికడికి అప్పచెప్పేశాడు దేవుడు. జాగ్రత్త. వాళ్ళకే తెలీదు. ఏమంటున్నారో తెలుసా? అయ్యా మేము ప్రవచించలేదు, అద్భుతాలు చేయలేదా? ఇందులో చాలా హిస్టరీ ఉంది, నేను చెప్తాను. రాబో రోజుల్లో ప్రభువు నాకు బయలుపరుస్తున్నటువంటి విషయాలన్నీ మీకు తెలియపరుస్తాను. అర్థమైందా? ఈ ఆత్మలన్నీ నాశనానికి నడిపాయా? ఆశీర్వాదదాయకమైన ఆత్మ సంబంధమైన గుణగణ లక్షణాలు రేగుట్టుకు నడిపాయా? జాగ్రత్త. తల్లిని తండ్రిని సన్మానించంటే కేకలేస్తా ఉంటాడు ఒకడు. నోరిప్పితే కేకలాడికి. చదువు సంగీతం ఉంది, సుఖమేముంది నీకు చదువు సంగీతం, భోజనం పెడుతుందేమో, నీకు వ్యక్తిత్వం లేదు. జాగ్రత్త. దేవుడు మాట్లాడుతున్నాడు. నోరు కట్టుకో, బాగుపడతావు. దెయ్యాలకు అప్పగింపబడతావు. లేకపోతే చేస్తా. తల్లిని తండ్రిని సన్మానించాలంటే నువ్వెంత పెద్దోడు. నోరు ఉంది కదా, నాకు ఇచ్చాడు కదా స్వరం అని ఎగరకూడదు, అరవకూడదు. ఈరోజు నాకు స్వరం ఉంది కదా అని నా భర్త మీద ఎగిరితే, నాకు స్వరం ఉంది కదా ఇవ్వలేదని నా భర్త మీద ఎగిరితే వాక్యానికి విరోధం అయిపోద్ది. జాగ్రత్త. ఎవరికి లోబడి ఉండమన్నాడో వాడికి లోబడి ఉండాలంతే. నువ్వెంత పోటుగాడువైనా, పోటుగెత్తువైనా, నువ్వెంత పొడి చేస్తున్నా, అది మరి నిజమే. తల్లిని తండ్రిని సన్మానించు. భద్రం సుమ. జాగ్రత్త. ఇది హెచ్చరిక. జాగ్రత్త. హెచ్చరిస్తున్నాడు దేవుడు. ప్రవచనాలు వచ్చినంత మాత్రం నెరవేరిపో. నీ బ్రతుకు దేవుడికి అనుకూలంగా ఉంటే నెరవేరుతాయి. జాగ్రత్త. అందుకే ఒక్కొక్కరు అటు ఇటు అటు ఇటు అటు ఇటు. నేను అంటాను దెయ్యాలు ఉన్నాయి జాగ్రత్త అంటాను. ఖచ్చితంగా అంటాను నేను. దేవుని వాక్య ఆధారం లేకుండా నేను ఎప్పుడు మాట్లాడను. దీనికే దెయ్యం వచ్చేస్తుందా అనుకోకండి. జాగ్రత్త. మరి చాలా జాగ్రత్త. అలాగా ఇలాగ, అలాగా ఇలాగ, రెండు తలంపులు తలవులాడు ప్రచలు, అలాగా ఇలాగ, రెండు తలంపుల మధ్య ఎందాక తడవలాడతావు అన్నాడు ఏలియా. తడవలాడుకో. ఇది దేవుడు మాట. అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు ఇలాగ. జాగ్రత్త సుమ. దెయ్యాలు పట్టేసుకుంటాయి. దెయ్యాలు పట్టుకుంటే నిన్ను నాశనం చేసేంతవరకు వదలవు. సౌలు ఎంత గొప్పోడండి. ఆదిలో పరిధులు తప్పేటప్పటికి నువ్వు తప్పి నాకెందుకు తప్పావు, ఎవడ వశమైపోయావు, హాడికప్ చెప్పేస్తానులే ఎందుకు అని దురాత్మ వచ్చి వెరిపించింది. అక్కడ జరిగింది. సౌలును భ్రష్టత్వపు ఆత్మ పట్టుకోవాలి అంటే నేనున్నా అంది. వెళ్ళిపో, జయం పొందుకుని వచ్చేయని పంపాడు. నువ్వు సౌలులాగా ఉంటావా చెప్పు? అహాబులా ఉంటావా చెప్పు? దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా ఉంటావా? మరి కొన్నిసార్లు స్టెప్లు వేస్తున్నావు, అప్పుడు గుర్తు రావట్లేదా వాక్యం? ఒక్కడు గుర్తు తెచ్చుకో. అవి గుర్తురావు కానీ ఇప్పుడు ఇలాంటి గుర్తు తెచ్చుకో. కీడు వచ్చేద్దేమో బాబోయ్, కోపం వచ్చేస్తుందేమో, ఉగ్రత వచ్చేస్తుందేమో. దేవుడు 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 అన్న నోటితోటే దేవుడు స్వరూపంలో పుట్టిన వాళ్ళని అపార్థం చేసుకుని
వాళ్ళ మీద లేనిపోయిన భాండాలు పెట్టుకుని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నానేమో, అది నాకు ఊరైపోద్దేమో. దేవుని వాక్యాన్ని పట్టనట్టుగా ఏ దేవుని స్వరూపం పోలికతో పుట్టిన వాణ్ణి ద్వేషిస్తున్నానేమో, దూషిస్తున్నానేమో. దేవుని వాక్యంలో రాయబడి ఉందంట, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటారంట, దేవుని స్వరూపంతో పుట్టినోడిని ద్వేషిస్తూ ఉంటారంట మనిషిని. దేవుడేమో సహోదరుల్ని ప్రేమించండి అంటే, అనుకూలంగా ఉంటే ప్రేమిస్తామండి, అననుకూలంగా ఉంటే ప్రతి మాట తప్పే మాకు. అనుకూలంగా ఉంటే నవ్వితే, అననుకూలంగా నవ్వితే ఎంత తేడాగా నవ్వుతుందో అసలు. ఇలా తేడాగా చూస్తుందో చూడు అసలు. ఎప్పుడు అలాగే అంటది, ఎప్పుడు అలాగే అంటాడు రా, మన ఆహారం చూడలేడు, ఎప్పుడు చూసినా మన బాగోగు చూడలేడు, ఇలాగే అంటూ ఉంటాడు ఇప్పుడు. ఆమె ఎప్పుడు మనకబడి ఎడుతుందిరా అమ్మా అంటే, ఈ బేజాలు అల్ల కొడుతున్నావు టిత్ విత్ ఈ బేజాల వాటి నువ్వేమన్నా దేవుడి కోసం చెప్తున్నావా? వాడిలాగా వీడిలాగా ఆడికి ఎక్కడికి వచ్చేద్ది కోపం, నీకు ఇంకెక్కడికి వస్తుంది. ఆమె కానీ ఆడి కానీ వచ్చి మాట్లాడేస్తే పిన్నే అంటే ఏటమ్మా అంటావు నువ్వు, వీడికి మాత్రం రగిలిపోతూ ఉంటుంది ఇక్కడ. ఎక్కేస్తావు కదా నువ్వు, ఎక్కేయడంలో దిట్టగా ఉన్నావా, దేవుడు చూస్తున్నాడు చేస్తా. దేవుడు ఎక్కేయమన్నాడు నిన్ను, వాళ్ళ మీద వీళ్ళ మీద ఎక్కేయి, నువ్వు పెద్ద తెలివైందాను, వాళ్ళ హృదయ అంతరంగాల్లోకి దూరు చూసి వచ్చేసి నీ పిల్లలకి ఎక్కేస్తున్నావు కూర్చుని అన్నాడా? ఇలాగంటుంది, అలాగంటుంది, ఇలాగ అంటున్నాడు, అలాగ అంటున్నాడు అంటే ఏంటి? నువ్వు ఎక్కేస్తున్నావు అంటే అర్థం, నా కోపం సరిపోదురా, మీ కోపం కూడా ఏడవాలి ఇప్పుడు మాకు. మన కుటుంబం కట్టుగా ఉండి దాన్ని అంతు అడంతు చూడాలి ఇప్పుడు. నువ్వు మర్చిపోయిన పిల్లలు మర్చిపోరు. నువ్వు ఏం బీజాలు విచ్చుతున్నావు నువ్వు అసలు మామూలుగా దేవుడు చేసిన మేలు కోసం సాక్షి చెప్పమంటే ఎక్కువైపోతుంది నీకు. ఒక్కొక్కడిని కూర్చోబెట్టుకు మాట్లాడతావా నువ్వు? అసలు బుద్ధి ఉందా నీకు? అహాబురాజు పోలికలు ఉండాలనుకుంటున్నావా? సౌలు పోలికలు ఉండాలనుకుంటున్నావా? పరిశుద్ధుని పోలికలు ఉండాలనుకుంటున్నావా? తల్లి బిడ్డలు కలుసుకుంటే దేవుడి కోసం ముచ్చరించుకోండి, దేవుడు చేసిన మేళ్ళు కోసం మాట్లాడండి. తిరం వరం లేకుండా నీ నెత్తి మీద నిప్పులు కొంపడెట్టుకొని అది సగం వాళ్ళకి ఇస్తావా? సగం కూడా ఇచ్చేదాన్ని కాదు, నా మూట నా మీద ఉంచాను, నీకు మూట సిద్ధపరుస్తాను. ఇంతే బ్రతుకంతా, వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకోవడమే. సాధ్యమైతే సమాధాన పరుచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. నువ్వు సమాధాన పరచడం ఏంటి? నువ్వు అనుకున్నదే నిజం అనుకుని మొత్తం పిల్లల హృదయాల్ని ఏం చేస్తున్నావు గిచ్చేస్తున్నావు. పిల్లలు పనిచేస్తాయండి అవి. నానమ్మంట పిల్లల్ని చిన్నప్పుడు గోరుముద్దలు పెట్టి, మీ అమ్మ అలాగరా, మీ నాన్న ఇలాగరా బాబా అన్నదంట. ఈ పిల్లోడికి చిన్నప్పటి నుంచి అమ్మ మీద నాన్న మీద వచ్చేసింది కోపం. గోరుముద్దలా భాష, నువ్వు గోరుముద్దలు పెడుతూ భాష ఎంత బాగా చెప్పావో, తల్లి మీద తండ్రి మీద సన్మానించమని దేవుడు చెప్తుంటే నీకు వాళ్ళకి పడదనుకో. ఆ అభశుభం పసికంది ఏం చేశాడు నిన్ను? ఆ పసికందుకి ఎక్కేస్తావు నువ్వు, దేవుడు ఊరుకుంటాడు నిన్ను. వీడేమో అమ్మని నాన్నని ఇలా చూస్తాం. తల్లి ఏడిచిదంట, అర్థం అవ్వలేదంట. ఆ కుర్రోడు అర్థం చేసుకోవడానికి రావాలంటే యవ్వన ప్రాయంలోకి వచ్చాక తల్లి ఏంటి అర్థమైందంట. తల్లి అంతా ఏడుస్తే ఆ విషబీజాలు ఏం చేశాయి? ఒరే చిన్నప్పటి నుంచి నీ నానమ్మ ఇలా చేసేసిందిరా మమ్మల్ని, ఓ ముద్దెట్టిది కదా మనకి అంటే, నీకు వాళ్ళ పక్షంగా ఉన్నది వేరే, వాళ్ళ మనవరాలు కదా, నువ్వు ఎక్కేస్తావు వాళ్ళకి. ఇంకా అమ్మమ్మ గురించి చెప్పు. మరి నానమ్మ అలా చేస్తే అమ్మమ్మ ఏం చేసింది? నిన్ను ఒళ్ళెట్టుకుంది అప్పుడు, పొరుపు పెట్టుకుంది అమ్మమ్మ. మా అమ్మ గురించి మేము ఎలా చెప్పుకుంటామండి? పక్షపాతం. ఫోన్లే నానమ్మ నిన్ను అలా చేసింది, అమ్మమ్మ ఏం చేసింది నిన్ను? అమ్మమ్మ ఏమైనా చేసిందా? ఉద్ధరించేసిందా నిన్ను? మరి ఆ నానమ్మ అలా చేసినప్పుడు అమ్మమ్మ శారదీసి ఉద్ధరించేయాలి కదా నిన్ను. ఇంకా అసలు పట్టుకోలేకపోతుంది నిన్ను, ఉద్ధరించలేదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు పేదాలు చిన్న పిల్లల మీద వెయ్యకండి, పెద్దోళ్ళు పడండి. నీకు ఆమెకి సంబంధం వాళ్ళ నానమ్మ వాళ్ళ తాతయ్య, అంతే. నీకు వాళ్ళకి సంబంధం, నువ్వే పడు. ఏదైనా పిల్లలకి రాజు పెట్టుకో. వాళ్ళ చిన్న హృదయాల్లో నానమ్మ దగ్గరికి వెళ్తారా? నానమ్మని చూసేటప్పుడు వస్తుంది, మా అమ్మని ఇలా చేసింది, మా నాన్నే
ఇలా చేసింది. కొంతమంది రక్త సంబంధాన్ని కలవనివ్వరు. యేసు ప్రభు వారు మన దేవుడు కదండి. ఆయన ఏ దేశంలో ఉన్నా ఆయన అందరి దేవుడు కాబట్టి తల్లిని ఏం చేశాడు? రక్త సంబంధాలు ఉండవు. ఇంకా ఒక అత్త ఉండదు, ఒక మావయ్య, మేనమామ ఉండరు, మేనత్తలు ఉండరు, పెద్దమ్మలు ఉండరు, పిన్నమ్మలు ఉండరు. నీ బతుకెట్టుకుని ఎప్పుడు చూసినా నీకు ఆవిడకి ఏదైతే గుండెల మీద చేయొచ్చు చెప్పు. ఏమీ చేయలేదు నువ్వు అసలు. ఆవిడ ఇలాగంటే నువ్వు ఇలా 4 ఏళ్ళు. అందుకని ఇద్దరి మధ్యలో తగలడిపోద్ది. ఈ తగలబాటు నాది ఉందయ్యా అస్త్రం అని చెప్పు నువ్వు అంతా. ఇంకా రక్తం ఏముంది? ఇంకా రక్త సంబంధం ఏముంది? రక్త సంబంధం అంటే ఏంటో తెలుసండి? బ్లడ్ రిలేషన్ అంటే ఏంటో తెలుసా? రక్తం ప్రవహిస్తుందండి. మేనత్తలో ఎవరి రక్తం ఉంటుంది? మేనమామలో. మన రక్తం ఏంటో మన మేనమామ మన మేనత్తలో మన రక్తం ఉంటుంది. నా పిల్లల్లో మా పెరుసు రక్తం ఉంటుంది, మేనత్త రక్తం ఉంటుంది, వాళ్ళ నానమ్మ వాళ్ళ తాతయ్యల రక్తం ఉంటుంది. మరి అమ్మమ్మ తాతయ్య రక్తం ఉంటుందా అంటే నాలో నుంచి వస్తుంది. అందరు రక్తాలు ఉంటాయి. అని మనం ఏం నేర్పాలి? అందరి గురించి మంచిగా చెప్పాలి. నీ బతికేదో అయిపోయిందిలే, వాళ్ళని కలవనివ్వా. కొంతమంది కంటే ఇంక అసలు రిలేషన్స్ ఏముండవు. మేమే నువ్వేనా పెళ్లి చెయ్యి అప్పుడు తెలుస్తుంది నువ్వే. వాళ్ళు ఏమంటారంటే మా అమ్మని నాన్న కలనివద్దే. ఇప్పుడు ఎవరు ఏది విత్తితే అది కోసుకుంటావు. ఎవరు కావాలో నీకంటే నువ్వే, మీ అమ్మ, మీ నాన్న, మా మావయ్య, మా అత్తయ్య. అప్పుడు దిగదుడుతాడు దేవుడు నీకు. ఖచ్చితం ఇది. ఎవరు విత్తుకుంటారో అది కోసుకోక తప్పదు. అత్తగారిని బాధ పెట్టావా నిన్ను బాధ పెడద్దు కోళ్ళు వచ్చి ఖచ్చితంగా. మావయ్య గారిని బాధ పెట్టావా నిన్ను బాధ పెడద్దే వచ్చి. కడుపులో భయంతో బతికామంటే, దైవ భయం ఉంటే రేపటి దినాన మన బ్రతుకులు బాగుంటాయండి, మన పిల్లల బ్రతుకులు బాగుంటాయి. ఖచ్చితంగా మన దేవుడు యాకోబును వదలలేదు. ఏది విత్తాడు అది కోసుకున్నాడు యాకోబు. ఈ రోజున దేవుని బిడ్డలారా, అన్యజనుల కంటే మరధికమైనటువంటి శిక్ష ఉంటుంది. జాగ్రత్త. బోధకులమైన మాకు మీకంటే అధిక శిక్ష ఉంటుంది. అందుకని మనం భయంతో బ్రతకాలి. ఈ రోజు అయిపోయే దానికోసం కాదు, రేపటి రోజు కోసం ఈరోజు బ్రతకాలి భయంతో. అర్థమవుతుందా? ఎవరికి దూరం చేయకండి. మరి ఎవరికి దూరం చేయకండి. వాళ్ళు నీ వలన దూరం అయ్యారా, పాప నీకే చుట్టుకుంటుంది చేస్తా. ఖచ్చితంగా నానమ్మలు, తాతయ్యలు, అత్తయ్యలు, మావయ్యలు అందరినీ వాళ్ళు ఊళ్ళో ఏం పెట్టం కదా, పిల్లల్ని పట్టుకెళ్ళి మన దగ్గర ఉంటారు మన పిల్లలు. రేపొద్దున మనం అలా పెంచామనుకో వాళ్ళని, రేపొద్దున మన విషయంలో దేవుడు నీతి న్యాయ యథార్థతలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఇంకా వాళ్ళు అపార్థం చేసుకున్న వాళ్ళ కర్మ వదిలేత్తమే. మనము అపార్థంగా ఉండకుండా ఉంటే వాళ్ళు మనల్ని అపార్థం చేసుకున్న మనకే చూస్తున్నది దేవుడు. హల్లెలూయా. విషబీజాలు నాటకూడదు ఎవరికి. తల్లి అంటే నేను కన్నాను కడుపు కండలు వేసుకుని పెళ్లి చేసుకోకుండా ఉంచేసుకో. అలాగే ఎత్తుకన్నా కదా, కరెక్టే తప్ప? కన్నావు కదా, పెళ్లి చేసుకోకుండా ఉంచేసుకో. ఎలా ఉంటుందో? దేవుడు అన్నిటికీ రంగం సిద్ధపరుస్తాడు తెలుసా. మన కొడుకు మన పిల్లల్ని మనం కడుపు కండలేసుకుని పెంచుకున్నాం. నా కొడుకు నా దగ్గరే ఉండాలి, నా వేలు పట్టుకుని ఉండాలి అంటే అనుకుంటావు. అప్పుడు తర్వాత ఒక టైం వచ్చేటప్పటికి అమ్మయ్య నా బాధ్యత వదిలిపోయింది, పెళ్లి చేసేస్తే వస్తుంది ఖచ్చితంగా ఆ టైం వచ్చేటడికి. మరి వేలు చుట్టేసుకోవచ్చు కదా నువ్వు. దేవుడు అలా పెడతాడండి. చూడండి, ఫస్ట్ అమ్మా నాన్నల మీద ఆధారపడతాం. అమ్మ లేకపోతే నాన్న లేకపోతే ప్రతీది ఏది తిన్నా అమ్మ నాన్న గుర్తొస్తారు. అంత అయిపోద్ది. అయిపోయిన తర్వాత భర్త దగ్గరికి స్త్రీలు, భార్యల దగ్గరికి పురుషులు వెళ్ళిన తర్వాత అమ్మ నాన్న కొంచెం ఇప్పుడు ఏదైనా ఎవరికి పెట్టాలి? నా భార్య నా బిడ్డలు. ఏదైనా ఎవరికి పెట్టాలి? మా ఆయన మా పిల్లలు. ఎఫెక్షన్ ఎవరి మీద పెరుగుద్ది, ఎవరి మీద తగ్గుద్ది? అమ్మ నాన్న మీద ఉంటుంది, ఉండదని కాదు, చుట్టపు చూపే. తెలుసా మీకు దేవుడు ఎలా పెట్టాడో? అలా పెట్టకపోతే ఎలా ఉండు? ఇప్పుడు మనకి బిడ్డలు పెంచుకోగలరా? భర్తలతో ఉండగలరా? భార్యలతో ఉండగలరా? కానీ భార్యాభర్తల్ని ఎల్లకాలం పెట్టాడు. అద్భుతం ఏంటంటే ఆ తల్లిదండ్రులే
ఆ పిల్లలే భార్యాభర్తలు, వాళ్ళే తల్లిదండ్రులు, మళ్ళీ వాళ్ళే భార్యాభర్తలు, వాళ్ళే తల్లిదండ్రులు. అంటే ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. మీ మమ్మీ మీ డాడీ అంటే చాలా ప్రేమ అండి, అన్ని వాళ్ళతో పంచుకునే వాళ్ళు. ఇప్పుడు పంచుకుంటారు చెప్పండి? అప్పటికి మీ అమ్మ మీ నాన్నే సర్వం. ఇప్పుడు ఏ ఇంట్లోకి ఏదన్నా తెచ్చుకోవాల్సి వచ్చినా, పిల్లలు పెళ్లి చేయవలసి వచ్చినా, చుట్టపు చూపుకి ఏం చెప్తాం? ఇలా పిల్లకి సంబంధం చూస్తున్నామండి నాన్నగారు అంటాం, అంతే. లావాదేవీలు అని చెప్తామా? చెప్పినా నీ లావాదేవీలు అని అంటామా మేము? ఎలా ఎలా అయిపోతుంది? ఎవరికి ఎవరు సొంతం కాదు. భార్యాభర్తలు ఒకరికొకరు సొంతమా? కాదు. ఎవరు సొంతం? దేవుడు శాశ్వతం. దేవుడు శాశ్వతం. భార్యాభర్తలు చాలా ఇదిగా ఉంటారండి. ఒక ఉదాహరణ చెప్తున్నాను. పిల్లలు పెళ్ళిళ్ళు చేసి పంపేస్తారు, మనవలు చుట్టపు చూపుగా వస్తారు. భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు, చాలా అన్యోన్యంగా ఉంటారు, చాలా అన్యోన్యంగా ఉంటారు. భర్తకి ఏదోటి వచ్చేది. ఆ తర్వాత నుంచి స్నానం చేయించడం దగ్గర నుంచి భార్య నా భర్త నా భర్త అనుకున్న భార్యకు ఇప్పుడు కొంచెం బేసర వస్తుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తుంది. దేవుడు ఎలా పెడతాడో చెప్తున్నాను. జన్మ జన్మల బంధం ఎవరు వదిలిపోయినా పర్లేదు, నా భార్య నిన్ను నేను విడిచిపెట్టుకోలేను, నా భర్త నిన్ను నేను విడిచిపెట్టుకోలేను అన్నవాళ్ళు చచ్చిపోతే తట్టుకోలేం కదా. ఈలో బేసర వస్తుంది అనమాట. చాలా అయిపోద్ది, నాకు చాలా అయిపోయింది అంటారు. వచ్చేటప్పటికి ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పసిపెట్టలా చూడాలేమో. పసిపెట్టిన చూడొచ్చు కానీ పెద్దోళ్ళు పసిపెట్టలా చూడగలమా? ఈ లోపు నువ్వు ముసలిదానం అయిపోతావు. నీకు శక్తి సరిపోదు, బలం సరిపోదు. మరి అప్పుడున్న ప్రేమ ఇప్పుడు ఉంటుందా? నీ పరిస్థితి ఎలాగైపోద్దంటే, నువ్వు తినడమే కష్టం అనుకుంటే అతనికి తినిపించడం మరీ కష్టమైపోద్ది. ఇప్పుడు అతను చనిపోయే పరిస్థితి వస్తే తట్టుకోగలం, ఖచ్చితంగా తట్టుకోగలం. ఒకవైపు బాధ ఉండి ఏడిసినా, ఒకవైపు నీ భారం నీకే కష్టమయ్యేటప్పటికి ఈ భారం విడిచిపెట్టేటోడికి ఏమనుకుంటా తెలుసా? పోన్లే ప్రభువా, నా భర్త ఇంకా కష్టపడకుండా తీసుకెళ్ళిపోయావు, నేను అంత కష్టపడకుండా నన్ను తీసుకుపో ప్రభువా అనుకుంటా. అంటే దేవుడు ఎంత జ్ఞానం చూడండి. ఫస్ట్ పసుగండు మీద ఎంత ప్రేమ! నువ్వు చచ్చిపోయినాడికి ప్రాణం పోయాలన్నంత ప్రేమ, అవునా? ఆ తర్వాత మెల్లగా ఏమవుతుంది? కూతుర్ని చాలా ప్రేమించావు, పెళ్లి చేసి పంపేశావు. ఇంకా ఆ రోజు గుర్తొచ్చింది. ఎప్పుడు? పెళ్ళైన కొత్తలో గుర్తొచ్చింది కూతురు. ఇప్పుడు వస్తుందా? రాదు. దాని కుటుంబం, దాని సంసారం, దాని ఇది, దాని అది అన్నీ కొనేసేదాన్ని ఇప్పుడు కొంటావా? ఎలాగా? అలా ఆయన కొంటాడు. ఇప్పుడు లెక్కలు తొక్కలు వస్తాయి. కూతురికి అప్పుడు అన్ని మెడ మీద ఎక్కించుకుని, అమ్మ అన్నయ్య కంటే బాగా చూసేస్తాం రా నిన్ను. ఆ తర్వాత నీ చూడడానికి ఉంటుందా? ఒక విధమైన వ్యత్యాసం వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది ఒక విధమైన వ్యత్యాసం. అందుకే ఎవరికి ఎవరు శాశ్వతం? నో, ఎవరికి ఎవరు శాశ్వతం కాదు. ఎవరు శాశ్వతం? దేవుడు శాశ్వతం. అధ్యయనం చేసుకుంటే తెలుస్తుంది. ఒక సందర్భంలో అనిపిస్తుంది, పిల్లలు అది లేనోళ్ళు బతికే బెస్ట్. ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి. భార్యకు భర్త, భర్తకు భార్య అంటే ఇద్దరు పోతే ఇంకెవ్వరి కోసం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. లేకపోతే మా పిల్లోడు ఎలాగా, మా పిల్ల ఎలాగా, మా పిల్లోడు ఎలాగా, మా పిల్ల ఎలాగా, రాబో రోజుల్లో ఎలా ఉంటారు, ఇదే గుండుకోత ఎక్కువైపోద్ది. ఇవన్నిటిని బట్టి భక్తుడు ఏమన్నాడో తెలుసా? ఇంతకు ముందే కాలము చేసిన వాళ్లను ధన్యులనుకుంటునే. ఇవన్నీ చూసి భక్తుడు ఏమన్నాడో తెలుసా? సూర్యుని క్రింద ఉన్నదంతా వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. ఈ వ్యర్థంలో దేవుణ్ణి పట్టుకు అర్థం ఉంటుంది. ఈ వ్యర్థంలో దేవుణ్ణి పట్టుకుంటే మన బ్రతుకుకి అర్థం, పరమార్థం ఏర్పడద్ది. ఎవరి మీద ఎవరో పెట్టుకోకుండా మనసులో దేవుడి మీద ఎట్టాడు మొత్తం అంత భారం. మా పిల్లలంటే చాలా ఇష్టం అండి, వదులు ఉండలేమండి. మరి ఉండవా? ఇప్పుడు ఉన్నావు కదా, చదువులకి వెళ్ళాలి, వీళ్ళు ఏం చేయాలి, పెద్దోడు అవ్వాలి, ఇప్పుడు వదులుతా. అప్పుడు రాలేదు ఆ మనసు, కానీ ఇప్పుడు వచ్చేది. పెద్దోడు అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి. నా పెళ్ళైన కొత్తలోనంట అమ్మ నాన్నగారికి ఏడిపే, ఇంక ఏడిపే. ఇప్పుడు ఏడమని
ఎలా పెట్టాడు చూడండి దేవుడు. అంతేనండి. అసలు దేవుడు ఎవరి కోసం పెట్టాడు? మన కోసం పెట్టాడు. అది చచ్చిపోదు, ఈ పాటకు చచ్చిపోదు ఆ ప్రేమల దోమలతో. నిజంగా నా పిల్లోడు నువ్వు ఉండలేనంటే బెంగెట్టు చచ్చిపోదు నువ్వు, చదువుకోవడానికి వెళ్ళినందుకు, చేసి పంపేసినందుకు. తల్లి తండ్రి ఉన్నంతసేపు మనం ఇవ్వాల్సినటువంటి గౌరవం, భర్త బిడ్డలో ఉన్నంతసేపు మన పరిధిలో మనం నిలబడాలి. పెద్దవాళ్ళు ఉన్నంతసేపు మన పరిధిలో మనం ఉంటూ వాళ్ళని చూసుకోవడం. ఏ టైంలో ఏం జరగాలో దేవుడికి తెలుసు. ఆ టైంలో దేవునికి అనుకూలంగా బ్రతకడం మనం నేర్చుకుంటే మన బ్రతుకు సార్థకతలోకి వస్తుంది. జాగ్రత్త. లేకపోతే జీవితకాలం అంతా మచ్చుండిపోద్ది, జీవితకాలం అంతా అది నిన్ను వెన్నంటి ఉంటుంది. దాని వలన వచ్చేటువంటి పాప ఫలితం, జీతం, నష్టం అనుభవించక తప్పదు. దేవుడు మనకు బంధాలు పెట్టాడు, బంధుత్వాలు పెట్టాడు. ఎంతవరకు? అంతవరకే. మనమే చచ్చిపోతే అన్నీ వదిలేసుకుపోతామే. ఎంతవరకు అత్త, ఎంతవరకు మావయ్య, ఎంతవరకు పిన్ని, ఎంతవరకు బాబాయ్, ఎంతవరకు పెద్దమ్మ, ఎంతవరకు పెదనాన్న. మన బ్రతుకులు ఎలాగైపోయి తెలదో, మన పిల్లల బ్రతుకులు అలాగ అవనివద్దు. తారతమ్యాలు నేర్పొద్దు. ఈ రోజుల్లో మనుషులు బ్రతకడమే చాలా కష్టమైపోతుందండి. ఉన్న బ్రతుకులు ఆయాసం దుఃఖంతో బ్రతుకుతున్నారు. ఆ బ్రతుకుల్లో బిడ్డల యొక్క జీవితాలు కల్మషం చేయొద్దు, విష బీజాలు విత్తొద్దు, ఇరుగు పొరుగు మీద కూడా అపార్థాలు చేసుకోవద్దు. నీదే బాణి నీ పిల్లల మీద రుద్దుకు. అర్థమైందా? జాగ్రత్త సుమ. నీతి న్యాయ యథార్థతలు జరిగించే దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆయన మనకి ఏం చేస్తాడో తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త. మనము కట్టులు లేనటువంటి ప్రజలము ఉండకూడదు. ఈరోజు నేను చాలా చెప్పచ్చు, అది నేను సార్థకతలో పెట్టుకోకపోతే నేను చెప్పిన వాక్యం నా మీద నేరారోపణ చేస్తా. తెలుసా? దేవుడు ఏమంటాడో తెలుసా? సోనియా, నువ్వు చెప్పావు కానీ చెప్పినట్టుగా బ్రతకలేదమ్మా అంటాడు. ఎక్కడ పెట్టుకోవాలి నేను? మాకు ప్రకటిస్తున్నటువంటి నేను ఆ ప్రకటనలో నిలబడగలగాలి. ప్రకటనలో వింటున్నటువంటి మీరు ఆ ప్రకటనలో నిలబడగలగాలి. మన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, నిజ దేవుణ్ణి, హృదయ అంతరంగాల్లోనికి తొంగి చూడగలిగే దేవుణ్ణి. నీ కష్ట నష్ట ఇరుకులు ఇబ్బందుల్లో, నీ వేదన బాధల్లో నువ్వు దేవుని పక్షంగా ఉంటే దేవుడు నీ కోసం ఏదైనా చేయగలడు. హల్లెలూయా. ఆ సమయంలో నువ్వు చేయాల్సింది చెయ్యి, ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఒక వదంతి పుట్టించాడు, ఒక ఆత్మను పంపాడు, అతని కీడికి సంకేతమైంది. అహాబు విషయంలో కూడా అబద్ధపు ఆత్మను 400 మంది నోట పుట్టించాడు, అహాబు యొక్క కీడుకు సంకేతమైంది. యోబును పరీక్షించడానికి అదే ఆత్మను దేవుడు వాడుకున్నాడు. యోబు గెలిచి చూపించాడు. దేవుని యొక్క పరిధి తప్పినటువంటి ఆత్మీయుడు, అభిషక్తుడు అయినటువంటి సౌలు ఆత్మీయతను కోల్పోతే అభిషేకాన్ని తీసి దురాత్మ వచ్చి వెరిపించేటువంటి దెయ్యానికి అప్పగించాడు. అంటే దేవుడు ఏం చేస్తాడు? ఆయన జ్ఞానాన్ని బట్టి, ఆయన దైవత్వాన్ని బట్టి మనం ఎవరో చెప్పక్కర్లేకుండా దేవుడు ఏం చేస్తాడు? చేయాల్సింది చేస్తాడు. మన మీద దేవుని ఆత్మ ఉందనుకుంటాం. అలాంటప్పుడు వీళ్ళందరికీ పరలోకంలో జరిగే సందర్భం తెలిసిందా? పరలోకంలో ఏం జరిగింది అహాబుకు తెలిసిందా? సన్హరీబుకి తెలిసిందా? యోబుకు తెలిసిందా? సౌలుకు తెలిసిందా? ఇప్పుడు చెప్పు, నీకు తెలిసిందా? తెలియని వాళ్ళు దౌర్భాగ్యులు అయిపోతా, తెలుసును నీవేమైపోవాలి? ధన్యురాలు అవ్వాలి. నువ్వు తెలిసి దౌర్భాగ్యురాలు అయిపోయావంటే నేను చెప్పనా, వాళ్ళకంటే అధిక శిక్ష ఉంటుంది నీకు. అందుకే దేవుడు ఏమన్నాడు? అయ్యో కొర్రాజీన బేత్సేదా కపెర్నహూమా, మీకంటే సొదొమ గొమొర్రాలు బెటర్. మీ మీద శిక్ష కంటే ఆ శిక్ష బెటర్గా ఉంటుంది. అవునా కదా? తెలిసే తప్పు చేస్తే శిక్ష అధికంగా ఉంటుంది. మేము దైవ సేవకులు ప్రకటించేవాళ్ళం, మేము తప్పు చేస్తే మీకంటే ఎక్కువ ఉంటుంది మాకు. అందుకే అనేకులు బోధకులు కావద్దు అన్నాడు యాకోబు. బోధకులు అయ్యాం కదా మొత్తానికి దేవుడు మేము తిన్నంగా లేమంటే మాకు అధిక శిక్ష ఉంటుంది మీకంటే. మాకు
అందుకే బోధకులు ఎంత గొప్పగా దేవుడు కొరకు నిలబడతారు, అంత గొప్పగా దేవుడు కార్యం చేస్తాడో, ఎంత అడ్డదిడ్డంగా దేవుని నిలబడతారో అంత అడ్డదిడ్డంగా శిక్షలు వేసేస్తాడు. ఎవరికి? దైవజనులకి. విశ్వాసులుగా మీకు మాకంటే కొంచెం తక్కువ శిక్ష ఉంటుంది అంతే. అందుకని మీకంటే ఎక్కువ భయంతో భక్తితో మేము బ్రతకాలి, మమ్మల్ని చూసుకుంటూ మీరు బ్రతకాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, జాగ్రత్త సుమా. మాట్లాడేలా మాట్లాడకుండా, ప్రవర్తించేలా ప్రవర్తించకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా, అసలు దేవుడి వాక్యం యొక్క అధ్యయనం లేకుండా నోరుంది కదా, ఏదైనా చేయగలమా, సొంత జ్ఞానం ఉంది కదా, ఆలోచన ఉంది కదా, నేనే దేవుడు ప్రమేయం ఏమీ లేదు అని అనుకున్నావో దేవుడు వస్తాడు. అందుకే దేవుడు భయం ఉండాలండి. ఒకటండి, తల్లి తండ్రి భయం లేకపోతే ఏమైపోతారండి పిల్లలు? దేవుడు భయం లేకపోతే కూడా అలాగే అయిపోతారండి దేవుడు పిల్లలు. అందుకనండి దేవుడు భయపెట్టేవాడు కదా, మరి కరుణామయుడనే చెప్తున్నారు అందరూనే. ఏ చెప్పలేదు ఎవరు మరి? దేవుడు అన్నాడు, కొందరిని హెచ్చరిక ఉపదేశం చేసేవారులాగా అభిషేకించి వాడుకుంటాడంట దేవుడు. హల్లెలూయా. ఈ హెచ్చరికను మనం తీసుకుంటే బాగుపడతాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో రాయబడిన మాట ఏంటంటే, హెచ్చరిక ఎవరైతే మీకు చేస్తారో వాళ్ళని మన్నన చేసుకోండి అన్నాడు. మన్నన చేసుకోండి, మన్నన చేసుకోండి. అయ్య బాబు దొరకడం భాగ్యం అనుకోండి అన్నాడు. మా కర్మగా నీళ్ళు దొరికారు. ఎప్పుడు చూసినా నోట్లో హెచ్చరికే ఒకటి అనుకో. ఎప్పుడు చూసినా నా బతుకు మారకపోతే హెచ్చరికే అనుకో. మరి మమ్మల్ని అనే ముందు నువ్వే నేసుకో. మమ్మల్ని అన్నవంటే ఏంటంటే ఎప్పుడు చూసినా హెచ్చరికే. మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని మీరు అనుకోవాలంటే మా బతుకు మారకపోతే హెచ్చరికే. అవునా? దేవుడికి మహిమ కలుగునుగా. దేవుడి యందు నేను సంతోషపడుతున్నానండి. ఎందుకో తెలుసా? దేవుడు నన్ను వాడుకుంటున్నాడనో, ఏదో ఉపదేశాలు నా యొద్ద నుండి విశదీకరించేస్తున్నాడని అనుకుంటే నా అంత దౌర్భాగ్యం లేదు. నేను దేని బట్టి సంతోషపడతాను తెలుసా? ఏ చిన్న బలహీనత నాలో ఉన్న నాకు బయలుపరచు ప్రభువా అంటాను, వెంటనే బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఏ చిన్న విషయంలో తప్పిపోయినా బయలుపరచు ప్రభు అంటే అది చాలా చిన్నదైనా బయలుపరుస్తాడు. హల్లెలూయా. దాన్ని నేను తోసిపుచ్చుకో. నా ఈ పరిస్థితిని బయలుపరిచావా, దాన్ని క్షమించు నాయన. చిన్నదైనా దేవుడు బయలుపరుస్తాడండి. ఆ చిన్నది మన విషయంలో ఇది ఏం పెద్ద ఏం తప్పు కాదు కదా అనుకుంటా, ఆయన దృష్టిలో తప్పు అయింది కాబట్టి ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. ఇప్పుడు నేను మల్లేశ్వరిని చూసి ఎలా ఉంటుంది అని అనుకున్నాను అనుకో, అది బలహీనతే. ఆ బలహీనతను దేవుడు చేస్తే ఏమవుద్ది? బాగుపడతాం. హల్లెలూయా. వాడుకున్నందుకు కాదండి సంతోషం, అభిషేకించినందుకు కాదు సంతోషం, వరాలు ఇచ్చేసి ఫలాలు ఇచ్చేసి ఈవులు ఇచ్చేసి తలాంతులు ఇచ్చేసి వాడుకుంటున్నందుకు కాదు సంతోషం. ఎందుకు? బలహీనతలు బయలుపరుస్తున్నందుకు సంతోషం. మనలో ఉన్న చీకటి కోణాలను బయలుపరుస్తున్నందుకు సంతోషం. ఇంకెప్పుడు తప్పిపోకుండా వాటన్నిటిని సెటరేట్ చేసుకుంటూ సంపూర్ణతను సాధించడానికి ఆస్కారం అవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇట్టి కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమె